ఫ్రెండ్స్ చూడండి, వేసిన కాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు వేసి నేను జ్యూసు చేస్తున్నాను. దీనిలో కూడా కొద్దిగా బెల్లం కలిపేశాను. ముందు జ్యూస్లో కలిపిందే ఈసారి ఆ బెల్లం నీళ్ళు ఉంచేసి కొద్దిగా వెజిటబుల్ కిచెన్ కంపోస్ట్ వేస్ట్ కూడా వేశాను. సూపర్గా ఇది బాగా పనిచేస్తుందండి. నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ప్రూనింగ్ చేసేసాను. ప్రూనింగ్ చేసి ఆ జ్యూస్ పోయంగానే నా మొగ్గలు ఎలా వస్తున్నాయి చూడండి. మీరు మొగ్గలు, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. సో జ్యూసుల వల్ల ఇమీడియట్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సపోటాలు ఇలా వచ్చాయి కదా, దీన్ని ఏం చేస్తాను, ఆకులతో పాటు మనం కట్ చేసేసి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే పండిపోతుందండి. దిస్ ఈజ్ ద బెస్ట్ టిప్. యూట్యూబ్లో ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, నేను ప్రాక్టికల్గా చేసి చూశాను. మా సపోటా అయితే చాలా 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 స్వీట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ గుత్తి 4 కాయలు ఉన్నాయి. ఈ ఆకులు ఉండడం వల్ల వెంటనే మనకు పండుతోంది ఫ్రెండ్స్. ఇది పాల సపోటా ఫ్రెండ్స్. సో ఇలా కోసేసి మీరు ఇంట్లో పెట్టుకోండి. నేను చక్కగా నాకు భలే పండిపోయాయి. సూపర్గా నేను ఎంజాయ్ చేస్తున్నాను. భలే స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో కూడా నేను కషాయాలని వేశాను. కషాయాల వల్లే మనకు ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయండి. అందులో ఎండాకాలంలో కంపల్సరీ వాటికి స్వీట్ కావాలి. సో స్వీట్ కోసం మనం బెల్లం యాడ్ చేయాలి కషాయాల్లో. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ద బెస్ట్ టిప్ ఫ్రెండ్స్. వెరైటీ టేబుల్ రోజు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలా ఆకులతో మనం సపోటా కోసి పెట్టుకుంటే మనకు వెంటనే ఒక 4 days 5 daysలో పండిపోతుంది. బాగా దోరగున్న కాయలు. అంతకుముందు నేను చాలా లాస్ అయ్యాను ఈ టిప్పు తెలియక. ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీకు అదే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.